మీ అందరికీ నమస్కారాలు. మనం త్రేతాయుగం, ద్వాపర యుగం, ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. ఆయా యుగాల్లో రాహుకేతులు వాళ్ళ ప్రభావం చూపించుకుంటూ యుద్ధాలను సృష్టించారు, వ్యక్తులపైన ప్రభావం చూపించారు, రాజులను కూడా సామాన్యుని చేసి వనవాసం చేయించాడు. ఇవన్నీ కూడా రాహుకేతులు చేసినవే. మనం సామాన్యులం, అల్పులం, మన మీద కూడా ఈ ప్రభావం తప్పటం లేదు. ఎవరు రాహుకేతుల యొక్క దుష్ప్రభావానికి లోనయ్యారో వాళ్ళు నిజంగా ఆరోగ్యంగా ఉండరు, ఆర్థికంగా ఎదగరు, విద్యలో లేకుండా చెంచరమై తిరుగుతుంటారు. ఎవరు ఈ ప్రభావం లోనయ్యారో వాళ్ళు ఒక్కొక్కసారి విరక్తి కలిగి దేశదిమ్మలై తిరిగే వాళ్ళు ఉన్నారు. పిచ్చివాడుగా తిరిగినట్టు కనపడుతుంటారు. శరీరం మీద వ్యామోహం ఏమాత్రం లేకుండా, శరీర సౌఖ్యం, వస్త్ర సౌఖ్యం ఇటువంటి లేకుండా దిగంబరుడుగానో వస్త్రాలు చూపుకుని తిరిగేవాళ్ళు చాలామంది చూస్తాం. అటువంటి రాహుకేతుడి యొక్క ప్రభావం నుంచి మనం తప్పించుకోలేమా, కాలసర్పదోషం మనం చేసుకోలేమా అనుకుంటే దాదాపు మీకు నేను 48 రకాల పద్ధతులు చెప్పాను కాలసర్పదోషానికి. కానీ ఇప్పుడు నేను చెప్పేది మాత్రం అద్భుతం. ఒక్క క్షణంలోనే మీ రాహుకేతుల ప్రభావం తొలగిపోవాలనుకుంటే మాత్రం నేను చెప్పినటువంటి మణిజాతికి చెందింది. ఇది కూడా ఒక విధంగా మణిజాతికి చెందింది. ఇది ఎక్కువ అరబిక్ కంట్రీస్లో దొరికేటువంటి మణిజాతికి చెందినటువంటి రత్నం. ఇది చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాను. మీకు ఇందులో చాలా రంగులు ఉంటాయి. అందులో మెయిన్ నలుపు, గోధుమ రంగు, తెలుపులో ఉండే శ్రేష్టమైనటువంటిదని చెప్తారు. అదే సులేమాన్ మణి. సులే మణి అంటారు. ఈ సులేమణి సులేమాన్ కింద మారిపోయింది. ముస్లిమ్స్ అంతా సులేమాన్ అని పిలుచుకుంటారు. మన వాళ్ళు పాత గ్రంథాలు చూస్తే సులేమణి అని ఉంది, తాళపత్ర గ్రంథాలు మాత్రం సులేమణి అని ఉంది. అటువంటిది లైన్స్ కనపడతాయి. ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడేటువంటిది, భగవంతుడు ఇచ్చినటువంటిది. ముస్లిమ్స్ అంతా అల్లానే ఇచ్చాడు, సాక్షాత్ అల్లా దగ్గర నుంచే వచ్చింది. ఇది ధరిస్తే ఎవరు ధరిస్తే వాళ్ళకి తిండికి బట్టకి లోటు లేకుండా దేవుని యొక్క అనుగ్రహం ఉంటుందని అటు క్రిస్టియన్స్ కూడా నమ్ముతుంటారు. కానీ హిందువులుగా కూడా చాలామంది రత్నాలు ఆ రోజుల్లో పథకాల్లో ఎక్కువ ధరించేవారు, పెద్ద పెద్ద రత్నాలు ధరించేవారు. నేను ఒకటి చూపెడతాను చూడండి. ఇది ప్రత్యేకంగా అమావాస్య రోజున మాత్రమే సేకరించుకోవాలి. ఇందులో కనపడుతుంది కదా సులేమణి. ఈ సులేమణి ఏదైతే ఉందో తెలుపు, నలుపు, గోధుమ, ఇది 3 గ్రహాలకి నా అనుభవంలో కనిపించింది. శని కానీ, రాహు కానీ, కేతు కానీ, చంద్రుడు కూడా వాళ్ళతో కలిసిన, చంద్రరాహులు కలిసిన పుట్టినవాడు, చంద్రకేతువులు జాతకంలో పుట్టినవాడు కూడా ఈ ప్రభావం ఉంటుంది. అటువంటి వాళ్ళు ఈ రత్నాన్ని సేకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని రాహు, కేతు, శని, చంద్రగ్రహాల యొక్క జపాదులు ముగించుకొని ప్రాణపరిశ చేయించుకున్నాక ఉంగరము లేదా లాకెట్ కింద చేయించి మెడలో ధరిస్తే అతీత శక్తులు ఆ వ్యక్తిని ఆవరిస్తాయట. రాహుకేతులు పాజిటివ్గా మారిపోతారంట. రాహుకేతులు ఏ ప్రపంచంలో డబ్బిస్తే గొప్పవాళ్ళు అయ్యారు చాలామంది, రీచెస్ స్కాలర్స్ అయ్యారు చాలామంది. కాబట్టి రాహుకేతులని ప్లస్గా మార్చుకోవాలనుకుంటే, మైనస్ ఉన్న రాహుకేతు బలాన్ని ప్లస్గా మార్చుకోవాలనుకుంటే సులేమణిని ధరించండి, సులేమణిని ఆరాధించండి, ఇంట్లో పెట్టుకుని కూడా పూజ చేయొచ్చంట. ప్రతి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు ఎవరు ధరించినా చాలా మంచిదంట. ఏ స్త్రీ సులేమణి రాయిని సూత్రాలు వేసుకుంటుందో తనకి సుమంగళి యోగం 100 సంవత్సరాలు. ఏ స్త్రీ తన మంగళసూత్రాల్లో ఈ మణిని ధరిస్తుందో భర్తకి ఆయుష్, ఐశ్వర్యాన్ని కలిగిస్తుందంట. చూడండి, భర్త సంపాదించిన డబ్బు పిల్లలు, భార్య అనుభవించాలంటే మరి భార్య పిల్లలు అదృష్టవంతులు అవ్వాలి. భర్త సంపాదన బాగుంటుంది, కానీ వీళ్ళ దురదృష్టవంతులైతే ఆ సంపద బయటే పోతుంది, ఇంటి దాకా చేరదు. కాబట్టి అలాంటి భర్త సంపద ఇంటికి రావాలంటే పిల్లలు ధరించవచ్చు, పెద్దలు ధరించవచ్చు. చదువులో వెనకపడ్డవాళ్ళు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించిన వాళ్ళు, వ్యాపారంలో నాశనం అయిపోయిన వాళ్ళు తిరిగి మళ్ళీ కోలుకోవాలంటే సులేమణిని ధరిస్తే చాలు. అద్భుతంగా వ్యాపారం తిరిగి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దొంగల దోసికెళ్ళిన డబ్బు తిరిగి రావాలంటే అసలు సులేమాన్ ఇంట్లో ఉంటే దొంగల ఇంట్లో అడుగు పెట్టలేరు. కానీ సులేమాన్ని ధరించిన తర్వాత చాలామందికి మళ్ళీ త్రూ పోలీసుల ద్వారా కూడా డబ్బు కోర్టు ద్వారా అందిన సంఘటనలు చాలా ఉన్నాయి. లేదా దొంగలు అక్కడెక్కడో దొడ్లోనో ఎట్లోనో పారేయటం, మళ్ళీ దొరికిందని చెప్పుకోవటం లాంటివి జరుగుతుంది. అది ఇంటి దొంగ కావచ్చు, నిజం దొంగలు కావచ్చు. ఆ విధంగా మీరు ఇటువంటి అంశాల నుంచి మీరు బయటపడాలన్నా, మీరు గొప్ప గొప్ప విజయాలు పొందాలన్నా సులేమణిని ఈరోజే సంపాదించుకోనండి. ఒక లాకెట్ కింద చేయించుకోండి, తెలిసిన వ్యక్తులతో ప్రాణప్రతిష్ఠ చేయించుకోండి, లేదా మీ గురువులను ఆశ్రయించండి, ఒరిజినల్ తెచ్చుకోండి. ఈవేళ ఫేకులను కూడా వచ్చి మీకు అది సులేమణి అని వేలల్లో అమ్ముతున్నారు. ఇది కూడా క్యారెట్లో దొరుకుతుంది, మీరు భయపడక్కర్లేదు. చాలా అద్భుతమైనవి దొరికే రాళ్లే ఇవి, దొరకనటువంటి పెద్ద రాళ్ళేం కాదు. కాబట్టి దాని విలువ తెలియక, దాని యొక్క గొప్పతనం తెలియక, దాని యొక్క స్ట్రెంత్ తెలియకపోవటం వల్ల చాలామందికి అది పిచ్చిరాళ్ళ కింద కనపడవచ్చు. కానీ అది చాలా అద్భుతమైనది. ధరించినటువంటి ఒక సెకండ్లోనే ఫలితాలు అనిపించిన చాలామంది
ఇందులో తాళపత్ర గ్రంథాల వాళ్ళ అనుభవాలను రాసుకుంటూ వచ్చారు. అవి చూసిన తర్వాత మీకు పరిచయం చేయాలని తీసుకొచ్చాను. ఇది సులైమాన్ రాళ్ళు. ఇప్పుడు మీకు చూపెడతారు, ఖచ్చితంగా ఒకసారి చూడండి. మరి ఇలాంటి అంశాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరు తాంత్రిక ప్రపంచం, తాంత్రిక మర్మాలు, తాంత్రిక నిధి, తాంత్రిక రహస్యాలు, ఐశ్వర్యానికి స్వాగతం, తిథులన్నీ పండగలే, దర్శనం నిదర్శనం, గ్రహ అనుగ్రహం, తంత్ర జ్యోతిష్యం, సింబాలిజం, మంత్రానికి తంత్రం తోడైతే, యంత్రానికి మంత్రం తోడైతే, అలాగే న్యూమరాలికల్ సంఖ్యా యంత్ర రహస్యాలు, ఈ పుస్తకాలు తెప్పించుకోండి. రెమెడీస్ అనే పుస్తకాలు కూడా తయారవుతున్నాయి. చిన్న పుస్తకాలు, గతంలో ఉన్న పుస్తకాలు తెప్పించుకోవచ్చు మీరు. ఇప్పుడు కొత్త పుస్తకాలు కూడా తయారవుతున్నాయి. కాబట్టి ఈరోజే మీరు అవి తెప్పించుకుంటే ప్రయత్నం చేయండి. మీరు, మీ మిత్రులు, మీ బంధువులు కూడా మీ సమస్య నుంచి బయటపడి మీరు సంతోషంగా ఆనందంగా జీవిస్తారని మనస్ఫూర్తిగా దీవిస్తున్నటువంటి మీ అచ్చిరెడ్డి గురువు.